ఓ బాటసారి తెలుసుకో నీ జీవన గమ్యం, మరవకుమా నీ అసలైన గమ్యం. పరదేశివని మరువకు, ఈ ధరణిని ఇల్లు కాదని, పరంధామమే నీ స్వస్థలమని గుర్తు చేసుకో. జన్మ జన్మల యాత్రలో ఎన్నో రూపాలు మార్చావు, అంతులేని సంసారంలో నిన్ను నీవే మరిచావు. దేహమనే మట్టి ఇల్లు శాశ్వతమని నమ్మావు, ఆత్మజ్యోతివి నీవని మౌనంలోకి అడుగు వేయలేకపోయావు. బాటసారి తెలుసుకో నీ జీవన గమ్యం, మరవకుమా నీ అసలైన గమ్యం. పరదేశివని మరువకు, ఈ ధరణిని ఇల్లు కాదని, పరంధామమే నీ స్వస్థలమని గుర్తు చేసుకో. సూర్యుడు ఉదయించెను చీకటిని చీల్చుకుంటూ, తండ్రి పిలుపు వినిపించెను మధుర స్మృతిని పంచుతూ. వికారాల బరువు దించి పవిత్రతను నింపుకో, రాజయోగ మార్గమున విముక్తిని పొందుకో. బాటసారి తెలుసుకో నీ జీవన గమ్యం, మరవకుమా నీ అసలైన గమ్యం. పరదేశివని మరువకు, ఈ ధరణిని ఇల్లు కాదని, పరంధామమే నీ స్వస్థలమని గుర్తు చేసుకో. సమయం ఇది ఆఖరిది, పరుగు ఇక చాలించు. నీలో ఉన్న శాంతిని జగత్తుకు పంచించు. బిందు రూప పరమాత్ముని హృదయాన నిలుపుకో, ముక్తి జీవన్ముక్తి ధామమే నీ అసలు లక్ష్యం తెలుసుకో. బాటసారి తెలుసుకో నీ జీవన గమ్యం, మరవకుమా నీ అసలైన గమ్యం. పరదేశివని మరువకు, ఈ ధరణిని ఇల్లు కాదని, పరంధామమే నీ స్వస్థలమని గుర్తు చేసుకో. ఓం శాంతి. మురళీ డేట్ 15/5/2026. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచం శ్మశాన వాటికగా అవన్నది కనుక దీనిపై మనస్సు ఉంచుకోకండి, స్వర్గమును స్మృతి చెయ్యండి. ప్రశ్న: పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు.
ఎందుకు? జవాబు: ఎందుకంటే పేద పిల్లలైన మీరే డైరెక్ట్గా ఆ తండ్రి వారిగా అయ్యారు. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుంది. పేద పిల్లలే చదువుతారు. ధనవంతులు ఒకవేళ కొద్దిగా చదివినా వారికి తండ్రిని స్మృతి చేయడం కష్టంగా ఉంటుంది. మీకు అంతిమ సమయంలో బాబా తప్ప వేరేమీ గుర్తుకు రాదు కనుక మీరు అందరికంటే అదృష్టవంతులు. పాట: మనసు యొక్క ఆధారం తెగిపోరాదు. దిల్ కా సహారా టూట్ నా జాయే. ఓం శాంతి. పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా అవ్వనున్నది. మొదట ఈ ప్రపంచం పరిస్థాన్గా ఉండేది. ఇప్పుడు పాతదైపోయింది. అందుకే దీనిని శ్మశానమని అంటారు. అందరూ శ్మశానగ్రస్తులుగా అవ్వాల్సిందే. పాత వస్తువు సమాధి అవుతుంది, అనగా మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచానికి తెలియదు. సమాధి అయ్యే సమయంగా కనిపిస్తూ ఉందని విదేశీయులకు కొద్దిగా అర్థమవుతుంది. దైవీ రాజ్యాన్ని స్థాపన చేసి మన తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఒకవేళ ఈ శ్మశానంపై మనస్సు పెట్టుకుంటే నష్టపోతామని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కల్పకృతం వలె మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. అడుగడుగులో ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఇదే మన్మనాభవ స్థితి. తండ్రి స్మృతిలో ఉండడం ద్వారానే స్వర్గవాసులుగా అవుతారు. భారతదేశం దైవీ రాజ్యంగా ఉండేది. ఇతర ఖండాలు పరిస్థాన్గా అవ్వవు. ఇది మాయారావుని వైభవము. ఇది ఇక కొద్ది సమయం మాత్రమే నడుస్తుంది. ఇది అసత్య ప్రదర్శన, అసత్య మాయ, అసత్య శరీరం కదా. ఇది అంతిమ ఆడంబరం, అట్టహాసం. దీనిని చూసి స్వర్గం ఇప్పుడే ఉంది, ఇంతకుముందు నరకం ఉండేదని భావిస్తారు. పెద్ద పెద్ద ఇళ్లను నిర్మిస్తూ ఉంటారు. ఇది 100 సంవత్సరాల ప్రదర్శన. టెలిఫోన్, విద్యుత్, విమానాలు మొదలైనవన్నీ ఈ 100 సంవత్సరాల లోపలే తయారైనవి. ఎంత షో ఉంది. అందుకే ఇప్పుడే స్వర్గం ఉందని భావిస్తారు. పాత ఢిల్లీలో ఏముండేది? ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎంత బాగా తయారైంది. పేరే న్యూ ఢిల్లీ అని పెట్టబడి ఉంది. కొత్త ప్రపంచం రామరాజ్యంగా అవ్వాలని, దైవీ రాజ్యంగా అవ్వాలని బాపూజీ కోరుకునేవారు. ఇది తాత్కాలిక వైభవం. ఎంత పెద్ద పెద్ద భవనాలు, ఫౌంటైన్లు మొదలైనవి తయారు చేస్తారు. దీనిని కృత్రిమ స్వర్గమని అంటారు. ఇది కేవలం అల్పకాలం కొరకే. దీని పేరు స్వర్గం కాదని మీకు తెలుసు. దీని పేరు నరకం. నరకానికి కూడా ఒక షో ఉంది. ఇది అల్పకాలికమైన షో. ఇది ఇక కొద్ది సమయం సమాప్తమవ్వనే అవుతుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు. ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి. మనుష్య మాత్రలందరూ శాంతిని వెతుకుతూ ఉంటారు. శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అనేది ఇప్పుడు పూర్తి ప్రపంచం వారు ప్రశ్న. మనమంతా వాస్తవానికి శాంతిధామ నివాసులమని మనుషులకు తెలియదు. ఆత్మలమైన మనం శాంతిధామంలో శాంతిగా ఉండేవారం. ఇక్కడకు పాత్రని అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మీరు వయా శాంతిధామం, సుఖధామానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మలమైన మనం మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తామని ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది. ఇక్కడ శాంతి విషయమే ఉండదు. ఇది దుఃఖధామం. సత్యయుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. ఈ విషయాలను గురించిన వివేకం ఇప్పుడు మీకు లభించింది. ప్రపంచం వారికి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మనకు సృష్టి చక్రం, ఆది మధ్య రహస్యాలను తెలియచేస్తారు. మళ్ళీ ఎలా ధర్మస్థాపకులు వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారో మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు సృష్టిలో ఎంతమంది మనుషులున్నారు?
భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. భారతదేశం ఎప్పుడు స్వర్గంగా ఉండేదో అప్పుడు చాలా ధనవంతులుగా ఉండేది. వేరే ధర్మాలేవి ఉండేవి కావు. పిల్లలైన మిమ్మల్ని ప్రతిరోజు రిఫ్రెష్ చేయడం జరుగుతుంది. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. భక్తి మార్గంలో కూడా ఇది నడుస్తుంది. పరమాత్ముని స్మృతి చేయడం. పరమాత్మ లేక అల్లా అక్కడ ఉన్నారని సదా వేలు పైకి చూపిస్తారు. కానీ అలాగే స్మృతి చేయడం వలన ఏం జరగదు. స్మృతి వలన కలిగే లాభమేమిటో వారికి తెలియదు. వారితో తమకున్న సంబంధమేమిటో కూడా వారికి తెలియదు. దుఃఖ సమయంలో ఓ రామ అని పిలుస్తారు. ఆత్మయే స్మృతి చేస్తుంది. కానీ సుఖశాంతులు వేటిని అంటారో వారికి తెలియదు. మనమంతా ఒక్క తండ్రి సంతానమని మీ బుద్ధిలో ఉంది. మరి దుఃఖం ఎందుకు కలగాలి? అనంతమైన తండ్రి ద్వారా సదా సుఖ వారసత్వం లభించాలి. ఇది కూడా చిత్రంలో స్పష్టంగా ఉంది. భగవంతుడు స్వర్గస్థాపన చేసి హెవెన్ గాడ్ ఫాదర్ వారు భారతదేశంలోనే వస్తారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. దేవీ దేవత ధర్మస్థాపన తప్పకుండా సంగమ యుగంలోనే జరుగుతుంది. సత్యయుగంలో ఎలా జరుగుతుంది? కానీ ఈ విషయాలు ఇతర ధర్మాల వారికి తెలియదు. తండ్రినే జ్ఞానసాగరులు, ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎలా స్థాపన అవుతుందో అర్థం చేయిస్తారు. సత్యుగ ఆయువు లక్షల సంవత్సరాలు అనడం వలన చాలా దూరం తీసుకొని వెళ్ళారు. మీరు చిత్రాలు చూపించి అర్థం చేయించాలి. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. వీరు ఎలా ఎప్పుడు ఈ రాజ్యాన్ని పొందారో తెలియదు. కేవలం మీరు సత్యుగం యజమానులు అని అంటారు. వారి ముందుకు వెళ్ళి భిక్ష వేడుకుంటూ ఉంటారు. అల్పకాలానికి ఏదో ఒకటి లభిస్తుంది. ఎవరైనా దాన పుణ్యాలు చేసినప్పుడు వారికి కూడా అల్పకాలానికి ఫలం లభిస్తుంది. షావుకార్లు ఎంత ఖుషీగా ఉంటారు. పేద పంచాయతీ నాయకుడికి కూడా అంత ఖుషి ఉంటుంది. పేదవారు కూడా తమను తాము సుఖంగా ఉన్నారనుకుంటారు. బొంబాయిలో పేదవారు ఎలాంటి స్థానాలలో ఉంటారో చూడండి. కోటీశ్వరులే ఉండవచ్చు, కానీ వారికి ఎంత దుఃఖం ఉంటుంది. మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మాలాంటి అదృష్టవంతులు ఎవరూ లేరు. మేము డైరెక్ట్గా తండ్రికి చెందిన వారిగా అయ్యాము. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుందని మీరు చెప్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడూ అక్కడ ఉన్నత పదవులు పొందలేరు. ఎవరిక్కడ పేదవారిగా ఉన్నారో వారే అక్కడ ధనవంతులుగా అవుతారు. మీరు చదువుతారు, వారు చదువు లేనివారు. ఒకవేళ కొద్దిగా చదివినా బాబా స్మృతిలో ఉండలేరు. అంతిమ సమయంలో మీకు ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుకు ఉండదు. ఇదంతా శ్మశానంగా అవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నా, ఈ వ్యాపారాలు మొదలైనవన్నీ కొద్ది సమయం కొరకే అని మీ బుద్ధిలో ఉండాలి. ధనవంతులు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తారు. వాటిని వ్యాపారం కొరకు కట్టించారు. ఎక్కడ తీర్థస్థానం ఉంటుందో అక్కడ ధర్మశాలలు లేనట్లే. ఎక్కడ ఉంటారు కనుక ధనవంతులు సత్రాలు కట్టిస్తారు. వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేందుకు కాదు. ధర్మశాలలు తీర్థస్థానాలు కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు మీ సేవా కేంద్రాలు అతిపెద్ద తీర్థస్థానాలు. మీ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి పెద్ద పెద్ద తీర్థస్థానాలు. అక్కడి నుండి మనుషులకు సుఖశాంతులు లభిస్తాయి. మీ ఈ గీతా పాఠశాల చాలా పెద్దది. ఇది సంపాదనకు ఆధారం. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైన మీ కొరకు ఇది కూడా ధర్మశాలయే, అతిపెద్ద తీర్థస్థానం. మీరు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము తీసుకుంటారు. ఇంతటి పెద్ద తీర్థస్థానం వేరేది ఉండదు. ఆ తీర్థస్థానాలకు వెళ్ళడం వలన మీకు ఏమీ లభించదు. ఇది కూడా మీకు తెలుసు. భక్తులు చాలా ప్రేమగా మందిరాలలో చరణామృత్యం తీసుకుంటారు. దాని ద్వారా మా హృదయం పవిత్రంగా అవుతుందని వారు భావిస్తారు.
కానీ అది కేవలం నీరు మాత్రమే. ఇక్కడ బాబా చెప్తున్నారు, నన్ని స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తుంది. తరచుగా శంకరుని వద్ద వెళుతారు. అమరనాథుడు పార్వతికి కథను వినిపించాడని అంటారు. మా జోలుని నింపండి అని కూడా అంటారు. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞాన రత్నాలతో జోలుని నింపుకుంటారు. అమరనాథుడు కూర్చుని ఎవరో ఒక్కరికి కథను వినిపించారు. తప్పకుండా చాలామంది ఉంటారు. అది కూడా మృత్యులోకంలోనే ఉంటారు. సూక్ష్మవతనంలో కథలు వినిపించే అవసరమే ఉండదు. అనేక తీర్థస్థానాలు తయారు చేశారు. సాధువులు, సన్యాసులు, మహాత్ములు మొదలైన వారు చాలామంది వెళతారు. అమర్నాథ్ యాత్రకు లక్షల మంది వెళతారు. కుంభమేళాలో గంగా స్నానం చేసేందుకు చాలా ఎక్కువ మంది వెళతారు. మేము పావనంగా అవుతామని వారు భావిస్తారు. వాస్తవానికి ఇదే కుంభమేళా. ఆ మేళాలో అనేక జన్మల నుండి చేస్తూనే వచ్చారు. కానీ దాని ద్వారా ఎవరూ వాపస్ ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు పవిత్రంగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదని తండ్రి చెప్తారు. కానీ అపవిత్రమైన కారణంగా అందరి రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. ఆత్మకు రెక్కలు లభించాయి. యోగంలో ఉండటం వల్ల ఆత్మ అన్నిటికంటే తీవ్రంగా ఎగురుతుంది. ఎవరి లెక్కాచారమైన లండన్లో, అమెరికాలో ఉన్నట్లయితే వెంటనే ఎగిరి అక్కడకు ఒక్క క్షణంలో చేరిపోతుంది. కానీ ఎప్పుడు కర్మాతీతులుగా అవ్వరో అప్పుడే ముక్తిధామానికి వెళ్ళగలరు. అంతవరకు ఇక్కడే జన్మ మరణాల్లో వస్తూ ఉంటారు. ఎలాగైతే డ్రామా టిక్ టిక్ అని నడుస్తుందో ఆత్మ కూడా అంతే టిక్ టిక్ అంటూనే అది వెళ్ళిపోతుంది. ఆత్మ వంటి తీక్షణమైన వస్తువు ఏదీ ఉండదు. గుంపులు గుంపులుగా ఆత్మలన్నీ మూలవతనానికి వెళతాయి. ఎక్కడికి వెళ్ళడానికైనా ఆత్మకు సమయం పట్టదు. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. నూతన ప్రపంచంలో తప్పకుండా కొద్దిమంది ఆత్మలే ఉంటారని, అక్కడ చాలా సుఖంగా ఉంటారని మీ బుద్ధిలో ఉంది. అదే ఆత్మలు ఇప్పుడు 84 జన్మలు అనుభవించి చాలా దుఃఖంలో ఉన్నారు. మీకు మొత్తం చక్రం గురించి ఇప్పుడు తెలిసింది. మీ బుద్ధి నడుస్తూ ఉంది. వేరే మనుష్య మాత్రలు బుద్ధి నడవదు, పని చెయ్యదు. ప్రజాపిత బ్రహ్మ కూడా గాయనం చేయబడ్డారు. కల్పక్రితం కూడా మీరు ఇలాగే బ్రహ్మకుమారు కుమారీలుగా అయ్యారు. మేము ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీకు తెలుసు. మన ద్వారా బాబా స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు నెంబర్ వార్ పురుషార్థమనుసారం యోగ్యులుగా అవుతారో అప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుందని కూడా మీకు తెలుసు. త్రిమూర్తులు కూడా ఇక్కడే మహిమ చేయబడతారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా ఉంచుతారు. అందులో శివుణ్ణి చూపించారు. ఇక్కడ మహిమ చేయబడతారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. ఎవరు చేయిస్తారు? శివబాబా విష్ణువు ద్వారా పాలన అని అంటారు. విష్ణువు ద్వారా పాలన అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులే మీరు దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ పాత్రను అభినయిస్తున్నారు. కల్పం తర్వాత మళ్ళీ అభినయిస్తారు. మీరు పవిత్రంగా అవుతారు. కామమును, శత్రువును జయించండి, నన్నొక్కరినే స్మృతి చేయండి అనున్నది బాబా ఆజ్ఞ అని అందరికీ చెప్తారు. చాలా సహజమైనది. భక్తి మార్గంలో పిల్లలైన మీరు చాలా దుఃఖాన్ని చూశారు. కొద్దిగా సుఖం ఉన్నప్పటికీ అది అల్పకాలికం కొరకే. భక్తిలో సాక్షాత్కారాలు అవుతాయి. అది కూడా అల్పకాలానికే. మీ ఆశ పూర్తి అవుతుంది. ఈ సాక్షాత్కారాలు కూడా నేనే చేయిస్తాను. డ్రామాలో నిర్ణయించబడి ఉంది. క్షణక్షణం ఏదైతే గడిచిపోయిందో అది డ్రామాలో ముందే చిత్రీకరించబడింది. షూటింగ్ జరుగుతూ ఉందని కూడా అన్నారు. ఇది అనాదిగా తయారయ్యి ఉన్న డ్రామా. ఎంతమంది పాత్రధారులున్నారో వారందరిది అవినాశి పాత్ర. మోక్షమును ఎవరూ పొందరు. మేము లీనమైపోతామని సన్యాసులంటారు.
కానీ మీరు అవినాశి ఆత్మలని తండ్రి అర్థం చేస్తున్నారు. ఆత్మ ఒక బిందువు. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర రచించబడి ఉంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. మీకు తప్ప వేరెవ్వరు బుద్ధిలోన ఈ జ్ఞానం లేదు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. మనము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మనల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు. సత్యుగంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు. బాబా చెప్తారు, ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ. నివృత్తి మార్గం వారు ఈ విధంగా ఆశీర్వదించలేరు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. సత్యత్రేతాయుగాలలో సుఖధామం ఉంటుంది. తర్వాత మళ్ళీ దుఃఖం ఎలా కలుగుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో దాని గుర్తులున్నాయి. జగన్నాథపురిలో దేవతల చిత్రాలను, కిరీటం మొదలైనవి ధరించి ఉన్నట్లుగా చూపిస్తారు. వారి అసభ్య చిత్రాలు కూడా అలాగే తయారు చేశారు. కనుక వారు విగ్రహాలను కూడా నల్లగా ఉంచారు. దీని ద్వారా దేవతలు వామ మార్గంలోకి వెళ్ళారని నిరూపణ అవుతుంది. కనుక అంతిమంలో పూర్తి నల్లగా అయిపోతారు. భారతదేశం ఎంత సుందరంగా ఉండేదో మీకు తెలుసు. అది మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారం తమో ప్రధానంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సంగమ యుగంలో మీకు ఈ జ్ఞానం ఉంది. బాబా జ్ఞాన సాగరులు. మీకు తమో ప్రధానంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సంగమ యుగంలో మీకు జ్ఞానం ఉంది. బాబా జ్ఞాన సాగరులు. మీకు తండ్రి, టీచర్, గురువు ముగ్గురు ఒక్కరే. శివబాబా మమ్మల్ని చదివిస్తూ ఉన్నారని సదా మీ బుద్ధిలో ఉండాలి. ఇది అనంతమైన చదువు. దీని ద్వారా మీరు జ్ఞానస్వరూపులుగా అయ్యారు. మీరు అంతా తెలుసుకున్నారు. వారు సర్వవ్యాపి అని అంటారు, కానీ మీరు వారిని పతిత పావనుడు అని అంటారు. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు నెంబర్ వారుగా మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. బాబా వద్ద ఏదైతే ఉందో దానిని మీకు నేర్పిస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే 21 జన్మలకు వారసత్వం లభిస్తుందని మీరు అందరికీ తెలియచేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. స్వయం రీఫ్రెష్గా ఉంటూ 1వ పాయింట్, స్వయం రీఫ్రెష్గా ఉంటూ ఇతరుల్ని కూడా రీఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు తండ్రి వారసత్వం స్మృతిలో ఉండాలి. అంతేకాక అందరికీ స్మృతినిప్పించాలి. 2వ పాయింట్, ఈ పాత ప్రపంచంపై, శ్మశానంపై మనస్సు ఉంచుకోరాదు. శాంతిధామం, సుఖధామాలను స్మృతి చేయాలి. దేవతలుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి. వరదానం, ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎలాగైతే స్థూలమైన చేతిని, కాలిని పూర్తి సహజంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగిస్తారో లేక కర్మలో ఉపయోగిస్తారో, అలా సంకల్పము లేక బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలగాలి. దీనినే ఈశ్వరీయ అథారిటీ అని అంటారు. ఎలాగైతే వాచాలోకి రావడం సులభమో అలా వాచా నుండి అతీతంగా వెళ్ళడం కూడా అంత సహజమైపోవాలి. ఈ అభ్యాసం ద్వారానే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజంగా నిరంతరంగా చేసుకోండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు. స్లోగన్, స్వస్థితి శక్తిశాలిగా ఉంటే దాని ముందు పరిస్థితి ఏమీ చెయ్యలేదు. అవ్యక్త సూచన, సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. మీ ఏకరస అచల స్థితి యొక్క స్మృతి చిహ్నమే ఈ అచల్గర్. ఎలాగైతే బాబ్దాదా ఏకరసంగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్కరి రసంలో ఉంటారో అప్పుడు ఏకరస అవస్థలో ఉంటారు. ఎందుకు అనే పదానికి గుర్తు ప్రశ్నార్థకం. ఇది అన్నింటికంటే వంకరగా ఉంటుంది. ఎందుకు, ఏమిటి అనే పదాలు
వెళ్ళిపోయినప్పుడు డ్రామా యొక్క భావిపై ఏకరస స్థితిలో స్థిరంగా ఉండగలరు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. పవనపుత్రుడా, పరమాత్మ ప్రియ పుత్రుడా, జ్ఞానజ్యోతిని వెలిగించిన మహావీర హనుమంతుడా, నీవు రామ కార్యము చేసావు, మేము శివ కార్యము చేస్తాము. ఆత్మశక్తితో ఈ జగతిని స్వర్గముగా మారుస్తాము. దేహీ భావము విడనాడి ఆత్మస్మృతిని కలిగావు, మనోబలముతో మాయను గెలిచి జితేంద్రియుడవు అయ్యావు. శివ పరమాత్ముని శక్తిని పొంది అజ్ఞానలంకను కాల్చావు. శాంతి దూతవై ధరణి పైన సత్య మార్గము చూపావు. రామనామమే నీ శ్వాస, శివ ధ్యానమే మా ధ్యాస. విశ్వ పరివర్తన దిశగా సాగాలి మా అన్వేషణ. సంకల్పమే నీ గదగా, పవిత్రతే నీ కవచముగా. ప్రతి ఇంటా వెలగాలి సుగుణాల రామరాజ్యమే. జ్ఞాన గుణ సాగర హనుమా, శివశక్తి స్వరూప హనుమా, శాంతి ధామపు బాటలో మమ్ము నడిపించుమా హనుమా.